హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కూడా కమెంట్లో షేర్ చేసుకోండి. ఇది ఒక మినీ వ్లాగ్ అండి. అంటే సండే ఈవినింగ్ వ్లాగ్. ఈ టైలరింగ్ మిషన్ చూస్తున్నారు కదండి. ఇది పాత ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్న వాళ్ళు ఇచ్చి పంపించారు. ఇంకా అప్పుడు కారు ఉండింది, దాంట్లో తీసుకొచ్చేసాము. నేను కొనుక్కుందాం అనుకుంటా ఉండేటప్పుడు, లేదు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళు, ఎట్లనో ఇంకా వదిన వాళ్ళకి కూడా ఉంది, ఇంకా నీకు కూడా తెచ్చినాము అని చెప్పి ఇంకా నాకైతే ఇచ్చి పంపించారు అప్పుడు. ఇంకా తెచ్చిన కొత్తలో ఇంకా క్రేజ్ ఉంటది కదా! ఇంకా నేను, ఇంద్ర అయితే ఇంకా తొక్కడం స్టార్ట్ చేశాము. బట్ నేనేమి ఎక్కువ ట్రై చేయలేదండి. ఎందుకంటే నేను కూడా పిల్లల కోసం ప్లాన్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు వద్దు, వద్దు అనుకుంటా నేను కూడా అలానే హోల్డ్‌లో పెట్టేసాను. ఇదైతే నేను అసలు టచ్ కూడా ఎక్కువ చేయలేదు. ఒక 2, 3 అయితే అంటే మాకు ఆఫీస్‌లో క్రాఫ్ట్ యాక్టివిటీ ఒకటి ఉండింది. అప్పుడు ఒక బ్యాగ్ టైప్‌లో కుట్టాననమాట. ఇంకా అంతే. ఆ తర్వాత ఒక సింపుల్‌గా జస్ట్ అదే లైన్స్ వేయడము ఇలాంటివి ట్రై చేస్తూ వచ్చినాను. మళ్ళా ఆ తర్వాత స్టాప్ జేసేసినాను. ఇంకా కుట్లు పైన కుట్లు ఏసుకోవడానికి ఆల్టరేషన్స్ ఇలా వాటికి కూడా నేను ఒక 2, 3 టైమ్స్ నేను ఇందిర సపోర్టే తీసుకున్నాను. తను కుట్టియమని చెప్పడం అట్లా. ఇంక తనకు అంత ఐడియా లేదు కదా! ఇంక ఏదో అలా కుట్టి ట్రై జేసి ఇంకా పర్లేదు ఇంకా ఎవరు కుట్టేది వద్దనేసి పక్కన పెట్టేసున్నాను. ఇంక కొత్తింటికొచ్చేసరికి చిన్న రూమ్ ఒకటుంది. అంటే ఒక స్టోరేజ్ రూమ్‌లాగా. ఇంకా అన్నీ అక్కడ పెట్టేసామనమాట. వాషింగ్ మిషన్ రూమ్ అనమాట అది యాక్చువల్‌గా. సో, ఆ రూమ్‌లోనే ఇంక ఇది గూడా పెట్టేసాము యూజ్ చేయకుండా. మొన్న రీసెంట్‌గా ఇంకా ఓల్డ్ హౌస్ దగ్గరికెళ్ళున్నాను. ఇంకా నా బ్లౌజెస్ అంతా స్టిచ్చింగ్‌కిద్దామనేసి. సో, తను కుట్టేది చూసి నాకు ఇంక నేర్చుకుందాము, ట్రై చేద్దాము ఏముందిలే అదదే, ఇదిదే అన్నట్లు ఒక ప్లాన్ చేసుకుందాంలే. అట్‌లీస్ట్ నేర్చిపెట్టుకుంటే విద్య అనేది ఏం అయిపోదు కదా! ఇంక నేర్చుకుందామనేసి ఇంక ట్రై చేద్దామని స్టార్ట్ చేశాను. ఇంకా ఆ చిన్న రూమ్ నుంచి నేను ఒక్కదాన్నే ఇంక మోసుకొని ఈ పక్కకి హాల్లోకైతే తెచ్చేసుకున్నాను. ఇంకా అంతా అసెంబుల్ అయితే చేశాను. హెడ్ పార్టు, మళ్ళా కింద బెల్టు, ఈ టేబుల్ ఉంది కదా! ఆ టేబుల్ పార్ట్ వచ్చి కింద స్టాండ్‌కైతే ఫిక్స్ చేసేది స్క్రూసు ఇన్ని చేశాను. ఇంకా ఆయిల్ అయితే నేను ఇంకా దాంట్లో మనం వేస్తాం కదా! సో, కొంచెం అది టైట్‌గా అయిపోవడం ఇవన్నీ ఉంటుందనేసి ఫస్ట్ ఎత్తంగానే ఇంకా ఆయిల్ అయితే అప్లై చేశాను. ఇంకా కింద నాకు బాబిన్‌ది అవన్నీ ఐడియా లేదనమాట. జస్ట్ చూసుకుంటున్నాను. అదంతా కరెక్ట్‌గా ఉందా లేదా అనేసి. ముందు పెట్టినింది రివర్స్‌లో ఉండింది. అది మార్చాననమాట. ఇంక సరే ట్రై చేద్దాము అవుతుందా లేదా అనేసి. యాక్చువల్‌గా నాకు ఈ మిషన్ అయితే తీయాలంటే నాకు చాలా భయమనమాట. ఎందుకంటే మరీ గట్టిగా ఉంటుంది. ఆ స్క్రూ అదే అంటే సూదుంటుంది గదా! ఆ నీడిల్ పార్ట్ వచ్చి టైట్‌గా పట్టుకొని విరిగిపోతా ఉండింది. ఒక 2 టైమ్స్ ఇందిరా కుట్టేటప్పుడు అలా అయిందనమాట. నాకు అట్లా ఏదైనా చూసినానంటే తర్వాత నేను కొంచెం భయపడిపోతాను. ఆ తర్వాత దాన్ని ఎత్తడానికి గూడా ఇబ్బంది పడతాను. ఫైనల్‌గా అయితే ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా ఈరోజు ఏదో ముహూర్తం బాగున్నట్లుంది. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్లి రావడము, తను నాకు చాలా ఇన్స్పిరేషన్‌గా అనిపించింది తనని చూడంగానే. ఎందుకంటే తను కూడా వర్కింగ్ వుమెను. అది చూసుకుంటూ ఇద్దరు ఆడపిల్లకాయలు వాళ్ళని చూసుకుంటూ ఒక డాన్స్ అయితేనేమి, మళ్ళా ఈ ఈ స్టిచ్చింగ్ అయితేనేమి, ఇంకో వేరే వేరే క్రాఫ్ట్ కూడా నేర్చుకోవాలని తనకు ఇంట్రెస్ట్ అనమాట. ఆ టైంని ఎంత బాగా యుటిలైజ్ చేసుకుంటుందంటే ఇంట్లో వంట కామన్ కదా! ఒక హౌస్ వైఫ్‌గా అన్నీ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఆఫీస్ వర్కు అన్నీ మేనేజ్ చేయాలంటే చాలా డిఫికల్టు. నాకైతే అంత పేషెన్స్ ఉందని నేను అస్సలు అనుకోను. సో, తను తను ఈవెన్ ట్యూషన్ కూడా చెప్తుందనమాట. సో, అలా నాకు తనని చూసాక ఇంకా మనము ఐడియల్‌గా ఎందుకుండేది? అట్‌లీస్ట్ నేనేం బయట వాళ్ళకి కుట్టి ఇవ్వాలి అలా ఏం థాట్ అయితే లేదు. నేను బేసిక్ నేర్చుకుంటే అట్‌లీస్ట్ ఏదైనా న్యూ న్యూ డ్రెసెస్, న్యూ టాప్స్ అలా తెచ్చుకున్నప్పుడు సైడ్ స్టిచ్చింగ్స్ వీటికి అవుతుంది అన్నట్లు ఇంక నేర్చుకుందామని తనడిగితే తను ఖచ్చితంగా నేర్పిస్తాను. బట్ ఏంటంటే మాకు ఇప్పుడు ఉండే ఇంటికి, ఇంకా పాత ఇంటికి చాలా దూరం అనమాట. ఇంక వెళ్ళడానికి నాకు ఒక మినిమమ్ ఒక 15, 20 మినిట్స్ పైనే పడుతుందనమాట. సో, మొత్తానికైతే నేను ఇంకా ట్రై చేసిన. బట్ ఎక్కువ సేపయితే నేనేం కూర్చోలేదు. ఎందుకంటే నాకు గూడా అంటే తలకు నేను మందారం ఆకు అయితే పెట్టుకున్నాను. మందారం ఆకు, మళ్ళీ మందారం పువ్వు, ఒక ఆనియన్ అనమాట. ఇవన్నీ మిక్సీ పట్టించి ఇంక నేను దాన్ని తలకు పట్టించేసుకున్నాను. నేను హెయిర్ కేర్ తీసుకొని చాలా 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 ఇయర్స్ అయిపోయిందండి. అంటే హెన్నా ఇప్పటికి పెట్టుకుంటాను నార్మల్‌గా. బట్ అది కాకుండా మెంతులు ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉండేదాన్ని. లేదంటే కర్డ్ ఇట్లాంటివి పెడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు ఏం పెట్టట్లేదు. అందుకనేసి సరే ఎలానో అక్కడ పోయున్నాను చెప్పాను కదా! పాతింటికి. అక్కడ మందారం చెట్టు ఉంటుంది ఇంటి ముందరే. సో, అందులో ఆకులు కొన్ని తీసుకొని మళ్ళా 2 పూలు తీసుకున్నాను. ఇంకా దాన్ని తీసుకొచ్చి వెంటనే వచ్చి రాంగానే ఫస్ట్ తలకైతే అప్లై చేసేసాను. ఇంకా మేమైతే బోర్ ఏపిచ్చలేదండి. అందుకే ఇంకా వాటర్ ట్యాంకర్స్ అయితే మేము తోలిపిచ్చుకుంటాము.
ఇంకా వాటర్ ట్యాంక్ వచ్చిందనేసి ఇంకా అడుగుతున్నాను. ఒకటో, 2 ట్యాంకులొచ్చాయా అనేసి. ఇంకా అడిగేసి దానికి అమౌంట్ అయితే పంపించేసాను. మాకైతే 6000 లీటర్స్ రూ. 800 అండి. అది రీజనబులా కాదా అని మీరే చెప్పాలి. ఓసారి కామెంట్‌లో కూడా షేర్ చేయండి. అది రీజనబుల్ ప్రైజా లేదంటే ఎక్కువ అనేసి కూడా. ఇంకా బట్టలుంటే ఇంక మిషన్‌లో దాన్ని కూడా తీసి ఇంకా ఆరేసేసాను. నేను పొద్దున వెళ్ళేటప్పుడు ఇంకా మిషన్‌కేసేసి ఎళ్ళున్నాను. ఇంకా నాకు అయిపోయింది మిషన్ కంప్లీటెడ్ ద సైకిల్ అనేసి ఇంక నాకు మెసేజ్ వచ్చింది. సో, ఇంకా ఈవినింగ్ అదే వచ్చాను కదా! వాళ్ళ ఇంటి నుంచి. ఇంకా రాంగానే ఇంకా బట్టలు ఇవన్నీ ఇంకా ఒకటి తర్వాత ఒక పని ఇంకా కంటిన్యూగా చేసుకుంటూ వచ్చాను. ఇంకా దానికి ముందు రోజు ఇంకా పాలైతే పొంగిపోయినిందండి సాటర్‌డే. ఇంకా దానివల్ల నేను ఇంక అవన్నీ క్లీన్ చేద్దాము. పాలు అట్లే నేను పొద్దున వెళ్ళేటప్పుడు నీళ్ళు చల్లి వెళ్ళాననమాట. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటది కదా! సో, నీళ్ళు చల్లి పెట్టేస్తే ఇంకా కొంచెం మెత్తగా ఉంటుంది. అప్పుడు క్లీన్ చేసేకి ఈజీగా ఉంటుందన్నట్లు ఇంక నీళ్ళు చల్లి పెట్టేసాను. మళ్ళా రాంగానే ఇంకా అది అది కూడా క్లీన్ చేసేసాను. ఇంకా ఎర్రగడ్డలు అవి ఇవి పైన ఉండిందని దాని దాని ప్లేసెస్‌లో అవి పెట్టేసి ఇంక మాకు ఇక్కడ కిటికీ కనిపిస్తుంది గదా! అక్కడి నుంచి అయితే డస్ట్ ఫుల్‌గా వస్తుంది. అది మెయిన్ రోడ్‌కి సైడ్ వస్తుందనమాట. అంటే బ్యాక్ సైడ్ అది ఖాళీ సైటు. బట్ ఆ పక్క మాకు డస్ట్ అయితే ఎక్కువుంటుంది. సో, ఎప్పుడు చూసినా మనకు ఈ కౌంటర్ టాప్‌లో అయితే ఫుల్ డస్ట్ ఉంటుంది. ఇంకా ఓవరాల్‌గా ఇంకా ఒకసారి అంతా క్లీన్ చేసుకొని ఎలానో చేస్తున్నాను గదా! స్టవ్ అయితే ఇంకా అటుపక్క నుంచి చేసుకొద్దామనేసి మొత్తం క్లీన్ చేసుకొనొచ్చేసాను. ఇంక పాత్రలైతే ఇంక మొత్తము దీంట్లో షింక్‌లో అయితే ఉన్నింది. ఇంకా అవి గూడా కడిగేసాను. చకచకా కడిగేసి ఇంకా నేను ఇంక స్నానానికెళ్ళాలి. ఎందుకంటే అప్పటికే టైం అయిపోయింది ఈవినింగు. ఇంకా సో, భిన్న త్వరగా స్నానం చేసుకొనొచ్చేద్దాము. హెడ్ బాత్ కదా! తల ఆరేది కష్టమవుతుందనేసి ఇంకా త్వరగా వాష్ చేసేసి వెళ్ళాననమాట. చాలామందికి సామాన్లు కడగడం ఇష్టం ఉండదండి. అదేంటో నాకు మాత్రము ఇల్లు క్లీన్ చేసే కంటే కూడా నాకు సామాన్లు కడగడం అంటే చాలా ఇష్టము. అది ఎందుకని నన్నడగద్దండి. నాకు వంట చేయడం కంటే సామాన్లు కడగడం అంటే హ్యాపీగా కడిగేస్తాను. మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినా గానీ, లేదంటే ఎక్కడికెళ్ళినా కూడా వాళ్ళ ఇంట్లో ఇంకా పాత్రలుంది అంటే ఇంకా వాళ్ళకి ఇబ్బందెందుకు ఎలానో వాళ్ళైనా కడగాల్సిందే గదా! అనేసి నేను కడిగేస్తాననమాట. వంటకు మాత్రం ఎవరైనా హెల్ప్ అడిగితే మాత్రము కొంచెం బాధపడతాను. అంతేనండి. నాకు ఈ ట్రే అయితే చాలా బాగా హెల్ప్ అయింది. ఎందుకంటే కింద ట్రే వస్తుంది దాంట్లో పాటు. అంటే ఈ స్టాండ్ ఉంది కదా! సామాన్లు పెట్టుకోవడానికి. సో, పాత్ర కడిగేసి దాంట్లో ఏసేసినామంటే నీళ్ళంతా కింద ట్రేలో వచ్చేస్తుంది. ఆ ట్రే లాస్ట్‌లో వంచుకోవచ్చు. లేదంటే తీసేయొచ్చు మనం అట్లే స్టాండ్‌లో నుంచి తీసి ఆ నీళ్ళంతా బయట పోసేయొచ్చనమాట. ఇదివరకు ఇంట్లో అయితే ప్లాస్టిక్ బుట్ట ఒకటి పెట్టుకున్నాను. ఆ బుట్టలో అయితే ఇంకా ఏసేస్తే ఇంక మొత్తం కౌంటర్ టాప్‌లోనే నీళ్ళు పడేది. ఇంక అంతా తీసుకొని అట్లా షింక్‌లోకి తోసేస్తా ఉంటిని. ఇప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత స్టీల్‌లోనే ఉన్నాయి. ఎందుకంటే కలరు అది ఆరెంజ్ కలర్ బుట్టనమాట. అంతగా నాకెందుకో నచ్చలేదు. సరే స్టీల్‌దే పెట్టుకునేద్దామని ఇంకా ఇది. కాకపోతే మెయింటెనెన్స్ కొంచెం ఇబ్బందండి. ఇక్కడ సాల్ట్ వాటర్ అనమాట మాకు. సో, మొత్తం ఉప్పు కట్టేసినట్టు మనం ఎంత బాగా కడిగినా కూడా సోపేసి కడిగినా కూడా మళ్ళీ కాసేపటికంతా తెల్ల తెల్లగా పట్టేసినట్టు అనిపిస్తుంది. సో, స్టాండ్ అయితే అంటే కంటిన్యూస్‌గా వాడి మనం అందులోనే వేస్తూ ఉంటాం గదా! సో, అది బాగా ఆరేదానికి గూడా దానికి టైం సరిపోదు అనమాట. అటుపక్క వైట్ బాక్స్ టైప్‌లో ఉంది కదండీ! వాటర్ బాక్స్ అయితే. సో, ఆ వాటర్ స్టోరేజ్ బాక్స్ అయితే నేను అమెజాన్‌లో తీసుకున్నానండి. చాలా బాగా హెల్ప్ అవుతోంది. అమెజానో, ఫ్లిప్‌కార్టో నాకు అంత కరెక్ట్‌గా ఐడియా లేదు. ఈ మధ్యనే తీసింది. బట్ రెండిట్లో ఎందుకంటే చాలా షాపింగ్ చేసేటప్పుడు ఇందులోనా, అందులోనా అంత ఐడియా లేదు. బట్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. నాకు వాటర్ పైన వాటర్ ప్యూరిఫైయర్ ఉంది కదా! అందులో నుంచి వాటర్ వేస్టేజ్ ఎక్కువ పోతా ఉండింది. అంటే మనకు ఆల్మోస్ట్ లైక్ 1:2.5 అలా ఉండేది. సో, దాంట్లో ఇంక నేను అంత వేస్ట్ అవుతా ఉంటే ఇంతకుముందు ఏం చేసేదాన్నంటే వాటర్ క్యాన్ ఉంటుంది కదా! మనకు 20 లీటర్స్ క్యాన్ పెద్దది. సో, 20, 25 లీటర్స్‌ది. ఆ క్యాన్ నేను పెట్టుకుంటా ఉంటిని. ఆ తర్వాత ఇంకా అది తీసుకువెళ్ళి నేను వాష్‌రూమ్‌లో మళ్ళా దాన్ని పోసేయడము, అది క్యారీ చేసేది ఇవన్నీ ఎందుకు ఇబ్బంది అనేసి ఇంక నేను ఈ బాక్స్ అయితే నేను పెట్టేసుకున్నాను. అందులో యాక్చువల్‌గా అది పైన మనం ఫిక్స్ చేసుకోవడానికైతే ఉంది. బట్ నేనైతే ఏం చేశానంటే ఇంకా కిందే పెట్టేసుకున్నాను. అక్కడ నాకు కరెక్ట్‌గా ట్యాప్ పాయింట్ వచ్చింది. అక్కడ పెట్టడానికి వాటం లేదు. సో, ఇంకా కిందే పెట్టేసాను. చిన్న చిన్న పాత్రలు లేదంటే ఏదైనా కడుక్కోవడానికంటే ఒక ఫ్రూట్స్ గానీ ఏదన్నా చిన్న బౌల్‌లో వేసుకున్నానంటే ఇంకా అది కడగడానికి వాటికంతా నాకు కొంచెం బానే ఉంది. సో, వాటర్ అయితే నాకు వేస్టేజ్ చాలా తగ్గిందనమాట. బాగా యుటిలైజ్ చేసుకుంటున్నాను ఆ బాక్స్ ఉన్నప్పటి నుంచి. అంతే అండి. ఇంకా తలస్నానం అయితే చేసేసాను. నేను యూజువల్‌గా హెన్నా పెట్టినప్పుడు గానీ, లేదంటే ఇలా ఏదన్నా హెయిర్ ప్యాక్ ఏసినప్పుడు నేను షాంపూ అయితే యూజ్ చేయను. అలానే హెడ్ బాత్ చేసేసి ఇంకా ఆకులుంటాయి గదా! మనకు రుబ్బిన ఆకులు. ఇంకా అవన్నీ కొంచెం అక్కడక్కడ ఉంటుంది డస్ట్‌లాగా.
అది ఫస్ట్ డే అది ఆరేంత వరకు మనం అలానే వదిలేసాలి. ఆ రోజంతా ఇంకా హెయిర్ కూడా కొంచెం ఏదో మటమట అని కొంచెం గట్టిగా ఉన్నట్లు అదొక రకంగా ఉంటుంది. బట్ నెక్స్ట్ డేకి మనం ఆయిల్ పెట్టి మళ్ళా హెడ్ బాత్ చేసినప్పుడు మాత్రం షాంపూ వేసి చాలా వస్తుందండి. ఎవరైనా కూడా మీరు ఇంట్లో టైం ఉండి మీకు గాని ఇవన్నీ చేసుకోగలిగితే హ్యాపీగా వారానికి ఒకసారో లేదంటే మంత్లీ వన్స్ అయినా అట్‌లీస్ట్ ఈ మందారము లేదంటే ఏదో ఒకటి మనము హెయిర్ కేర్ అనేది తీసుకుంటే ఇప్పుడుండే టైంలో షాంపూస్ అంత పెద్దగా హెల్ప్ అవ్వదండి. ఇట్లాంటివైతే అంటే స్లో ప్రాసెస్ బట్ అట్‌లీస్ట్ మనకు అది రిజల్ట్స్ అయితే చూస్తాం డెఫినెట్‌గా. ట్రై చేయండి. ఇక్కడైతే ఫేస్ క్రీమ్ అండి. ఇంకా ఫేస్ క్రీమ్ అప్లై చేస్తున్నాను. లోషను మళ్ళీ సన్ స్క్రీన్ అయితే అప్లై చేస్తున్నాను. ఇంకా సన్ స్క్రీన్ అనేది చాలామంది అంటారు కదా! ఇంకా మనం ఏం బయటకెళ్ళట్లేదు. ఎండకెళ్తేనే అది సన్ స్క్రీన్ యూజ్ చేయాలని అలా ఏం లేదండి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనము ఈ రేస్ అనేది ఉంటుంది కదా! లైట్ నుంచి వచ్చే రేస్ ఇలాంటివి మనకు దాని నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. వీలైనంత వరకు అది అప్లై చేస్తూ ఉంటాను. బట్ నేను అంత కాన్షియస్‌గా ఉండి వాడతాను అనేది ఏం లేదు. బట్ సమ్‌టైమ్స్ యూజ్ చేస్తాను. ఈ లోషన్ ఒకటి మాత్రం న్యూట్రిజెన్‌ది మాత్రం కంటిన్యూయస్‌గా వాడుతున్నాను. ఇంకా ఈ సన్ స్క్రీన్ అయితే అంతే. మళ్ళా ఈ వాజిలిన్ అయితే డెఫినిట్‌గా నేను ఒకవేళ లిప్ బాము, లిప్‌స్టిక్ ఏది వాడాలన్నా దానికి ముందు ఇది ఫస్ట్ బేస్‌లాగా ఇంకా వేస్తాననమాట. డైరెక్ట్‌గా అయితే నేను లిప్‌స్టిక్ గానీ, ఏది గానీ నేను లిప్స్‌కి వాడట్లేదు. ఇంతకుముందు నాకు తెలీదు. బట్ అప్పుడు కొంచెం డ్రైగా అనిపిచ్చేది. ఇప్పుడు వాజిలిన్ పూసి తర్వాత లిప్‌స్టిక్ యూజ్ చేసినానంటే చాలా స్మూత్‌గా గూడా ఉంటుంది. మనకు నార్మల్‌గా థర్స్టీ ఫీలింగ్ ఎక్కువ అనిపిస్తుందనమాట లిప్‌స్టిక్ వాడితే. ఇంగా నా హెయిర్‌లో అయితే ఇంకా అది ఉంది అని చెప్పాను గదా! ఆకులు, పొడి. సో, అది కొంచెం నాకు ఇరిటేషన్‌గా ఉంటుంది. అది ఎంతసేపటికి ఆరను గూడా ఆరదు. ఈ టైంలో ఈవినింగ్ కదా! ఇంగ నాకు అస్సలు ఆరదనమాట. ఇంగా అట్లా కాసేపు అట్ట తట్టేసి ఇంకా వెళ్ళిపోయాను. ఆ రోజు సగం సగం ఆరింది అట్లే వదిలేసినాను. ఇంక నేను ఉంటే ఉన్నిలే మార్నింగ్‌కి ఎలానో ఆరిపోతుందనేసి నార్మల్‌గా వదిలేసాను. అందుకే ఏది కూడా హెయిర్ ప్యాక్స్ గానీ, లేదంటే ఏవైనా మనం హెయిర్‌కి తీసుకునేటప్పుడు ఎర్లీ మార్నింగ్ కొంచెం బిన్న అప్లై చేసుకున్నామంటే, అట్‌లీస్ట్ ఒక 3, 4 అవర్స్ ఉన్నా కొన్నిటికి హాఫ్ అన్ అవర్ ఉన్నా సరిపోతుంది. బట్ నేను హెన్నా పెట్టుకుంటే మాత్రం నేచురల్ హెన్నాని పెట్టుకుంటాను. నేచురల్ హెన్నా పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా 3, 4 అవర్స్ పైనే ఉంటాను. ఒక్కోసారి ఈవినింగ్ వరకు కూడా ఉండిపోతాననమాట. ఇంకా ఈవినింగ్ కొంచెం ఏదైనా తినాలనిపించింది. సరే పోయి పాప్‌కార్న్ చేసుకుందాము అనేసి ఇంక వెళ్లి పాప్‌కార్న్‌కి రెడీ చేసుకుంటున్నాను. ఇంతకుముందు నేను పెద్ద బార్ తీసుకుంటా ఉంటిని బటర్‌వి. ఇప్పుడు ఈసారి అంతా చిన్న చిన్న క్యూబ్స్ బాక్సెస్ వస్తుంది గదా! సో, అవైతే తీసుకోంటిని. నేను అలానే తిందామని తీసుకోంటిని. నాకు ఒక పూజ చేయమని చెప్పారనమాట. ఒక పూజారి కృష్ణుడి ముందర వెన్న పెట్టి పూజ చేయమనేసి. సో, దానికి కూడా బాగా హెల్ప్ అవుతుందనేసి ఇంక నేను ఈ వెన్న క్యూబ్స్ అయితే తీసుకున్నానండి. ఇంకా 2 క్యూబ్స్ అయితే తీసుకున్నాను బటర్ క్యూబ్స్. ఇంకా వాటిని రెండిటిని ఇంకా కడాయిలోకి వేసేసి సీడ్స్ అయితే వేసేసాను. పాప్‌కార్న్ సీడ్స్ అయితే వేసేసాను. ఇంక దాంట్లో సాల్టు, మళ్ళా టర్మరిక్ పౌడర్ కూడా కొద్దిగా వేసాననమాట. యూజువల్‌గా మనము కుక్కర్‌లో కూడా చేసుకుంటాం గదండీ! నాకు కుక్కర్‌లో అంటే ఇది వాష్ చేయడానికి కొంచెం ఇబ్బందనిపిస్తుంది. ఇదైతే నాకు హ్యాపీగా, ఈజీగా అనిపిస్తుంది. అంటే ఇది కూడా అంటే కాసేపు ఉన్నామంటే మనకు పైన కడాయి గానీ, లేదంటే దాని పైన మూత పూసుంటాం గదా! అవన్నీ ఆ గ్రీసీ వచ్చి మళ్ళీ గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ గాని, వెన్న గాని ఏమవుతుంది మళ్ళా గట్టిగా పడుతుంది గదా! సో, అలా అయిపోయినప్పుడు వాష్ చేయడానికి మనకు అవ్వదనమాట. సో, అంతే అండి. ఇంకా ఇంకా నేను 21 అండ్ ప్రెగ్నెంట్ వెబ్ సీరీస్ అయితే వచ్చిందనేసి ఇంకా అవి చూద్దామన్నట్లు ఇంక కూర్చున్నాను. ఇంకా అలా టైమ్ పాస్ చేసేసి ఇంక ఇంట్లో వాళ్ళతో ఫోన్‌లు మాట్లాడడము, మళ్ళీ ఇంక తర్వాత ఫోన్ మాట్లాడడం ఇంక ఇవన్నీ సరిపోయింది నాకు. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ ఆల్. బై బై.